అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా జస్టిస్ ఫర్ మనీషా అంటూ ఫేస్బుక్లలో, వాట్సాప్ స్టాటస్లలో చాలా మంది షేర్ చేస్తూ బాధపడుతున్నారు. అది కూడా ఓన్లీ వాళ్ళు ముందుకు వచ్చి ఏమి చేయడం లేదు, వాళ్ళ వంతు బాధ్యతగా ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లలో కానీ, ట్విట్టర్లో కానీ షేర్ చేస్తూ వాళ్ళు బాధపడుతున్నారు తప్ప మిగిలిన 99.9% ప్రజలు ఎవరు కూడా మన ఇంట్లో జరగలేదు కదా అని సైలెంట్ అయిపోయి లైట్ తీసుకున్నారు. ఏ ఇన్సిడెంట్ తీసుకున్నా అన్యాయం జరిగినప్పుడు ఏ ఇంట్లో కూడా మన ఇంట్లో జరగట్లేదు కదా అని లైట్ తీసుకుంటున్నారు. దయచేసి మిత్రులారా గమనించండి, ఏదో ఒక రోజు అన్యాయం మనకు జరిగినప్పుడు ఎవడు ప్రశ్నించడు, న్యాయం కోసం ఎవడు పోరాడు. కాబట్టి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా మనం మన ఇంట్లో జరిగిందనే భావనతో పోరాడితేనే న్యాయం గెలుస్తుంది, న్యాయం దక్కుతుంది, జస్టిస్ జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా రిపీటెడ్గా జరగకుండా ఉంటాయి అని తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని, వెరీ సాడ్ రియాలిటీని చూపించడానికి మీ ముందుకు రావడం జరిగింది. దయచేసి మిత్రులారా వీడియో పూర్తిగా చూడండి. వెరీ సాడ్ రియాలిటీ ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా ఎఫ్బీలో షేర్ చేస్తున్నో, వాట్సాప్ స్టాటస్ పెడుతున్నో, లేదంటే ట్విట్టర్లో బాధపడడమే తప్ప రియాలిటీకి వచ్చి ఎవరం కూడా జస్టిస్ కోసం ప్రశ్నించడం లేదు. ఏదున్నా వాట్సాప్, సోషల్ మీడియాలో, లేదంటే న్యూస్ ఛానల్లో చూసి, పేపర్లలో చూసి తెగ బాధపడుతున్నామే. లాస్ట్ ఫైనల్ గా బాధపడి నెక్స్ట్ డే మన ఇంట్లో కాదులే అని సంతోషిస్తున్నామే తప్ప ఎవరం కూడా జస్టిస్ కోసం ప్రశ్నించడం లేదు. ఏదైనా అన్యాయం జరిగినప్పుడు మనీషా జస్టిస్ ఫర్ మనీషా అంటూ ప్రతి ఒక్కరు స్టాటస్ పెట్టారు. ఎఫ్బీలలో, వాట్సాప్లలో, లేదంటే ట్విట్టర్లలో షేర్ చేసి బాధపడుతున్నారే తప్ప నిజంగా తనకు జస్టిస్ జరగాలని ఎవరు కూడా జస్టిస్ కోసం, న్యాయం కోసం ప్రశ్నించడం లేదు. అది సాడ్ రియాలిటీ, వెరీ సాడ్ రియాలిటీ. ఏంటంటే నిజంగా చాలా చాలా బాధాకరం. హైదరాబాదులో లేకుంటే ముంబైలో లేదంటే ఎక్కడో కదా అని లైట్ తీసుకుంటున్నాము. ఒకవేళ ఇన్ కేస్ తెలంగాణలో జరిగితే మన స్టేట్, మన డిస్టిక్ కాదు కదా, ఎక్కడో హైదరాబాద్ లో జరిగింది, లేదంటే నిర్మల్లో జరిగింది, లేకుంటే ఖమ్మంలో జరిగింది, లేదంటే కరీంనగర్ లో జరిగింది, ఇక్కడ జరిగింది, అక్కడ జరిగింది, లేదంటే వేరే స్టేట్ లో జరిగిందనే బాధపడుతున్నాను తప్ప, కానీ ఆ బాధపడడం కూడా 1-2 రోజులు బాధపడి దాన్ని లైట్ తీసుకుంటున్నాము. ఎందుకంటే అది మన ఇంట్లో జరగలేదు కదా అని. ప్రతి ఒక్కరి ధైర్యం కూడా అదే, మన ఇంట్లో జరిగితేనే మనం ప్రశ్నిద్దామా, మన ఇంట్లో జరుగుతూనే, మన ఇంట్లో నష్టం జరిగినప్పుడు మాత్రమే మనం ప్రశ్నిద్దామా అని తెలియజేయడానికి ఈ వీడియో తీస్తున్నాను. వెరీ సాడ్ రియాలిటీ. ఇది చాలా దౌర్భాగ్యమైన రియాలిటీ. ఏంటంటే 2017లో అయేషా మీరా రేప్ జరిగి మర్డర్ చేసినప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. కొంతమంది ఏదో అడపదడప ప్రశ్నిస్తూ 1-2 రోజులు ప్రశ్నించి వదిలేశారు. ఆ అయేషా మీరా ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిర్భయ ఫ్యామిలీ ప్రశ్నించలేదు. అదేవిధంగా నిర్భయకి ఇన్సిడెంట్ అయినప్పుడు శిల్పా ఘోష్ వీళ్ళ ఫ్యామిలీ ప్రశ్నించలేదు. వీళ్ళ ఫ్యామిలీకి ఈ శిల్పా ఘోష్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనూహ్య ఫ్యామిలీస్ ప్రశ్నించలేదు. అనూహ్యకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు బోధాన్ల గ్యాంగ్ రేప్ జరిగింది, వీళ్ళ ఫ్యామిలీస్ ప్రశ్నించలేదు. ఇక్కడ బోధాన్ల గ్యాంగ్ రేప్ జరిగి వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగినప్పుడు జిషా ఫ్యామిలీ ప్రశ్నించలేదు. జిషాకు జరిగినప్పుడు సౌమ్య ఫ్యామిలీ ప్రశ్నించలేదు. సౌమ్యకు జరిగినప్పుడు ఐరిష్ గర్ల్ వీళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ప్రశ్నించలేదు. ఇక్కడ వీళ్ళకి జరిగినప్పుడు ఉన్నావు రేప్ కేస్ వీళ్ళు ప్రశ్నించలేదు, వీళ్ళ ఫ్యామిలీ ప్రశ్నించలేదు. వీళ్లకు జరిగినప్పుడు హైదరాబాద్ ప్రవళిక ఫ్యామిలీ ప్రశ్నించలేదు. ప్రవళిక జరిగినప్పుడు ఆసిఫా ఫ్యామిలీ ప్రశ్నించలేదు. ఆసిఫా జరిగినప్పుడు స్పందన ఫ్యామిలీ ప్రశ్నించలేదు. స్పందనకు జరిగినప్పుడు ట్వింకిల్ శర్మ ఫ్యామిలీ ప్రశ్నించలేదు. ట్వింకిల్ శర్మకు జరిగినప్పుడు శ్రీహిత ఫ్యామిలీ ప్రశ్నించలేదు. శ్రీహిత ఫ్యామిలీకి జరిగినప్పుడు మానస, కల్పన, స్రవంతి వీళ్ళ ఫ్యామిలీస్ ప్రశ్నించలేదు. వీళ్ళకి జరిగినప్పుడు శ్రీవర్షిని ఫ్యామిలీ ప్రశ్నించలేదు. శ్రీవర్షినికి జరిగినప్పుడు వర్షిత ఫ్యామిలీ ప్రశ్నించలేదు. వర్షితకు జరిగినప్పుడు టేకు లక్ష్మి ఫ్యామిలీస్ ప్రశ్నించలేదు. టేకు లక్ష్మికి జరిగినప్పుడు
మానస ఫ్యామిలీ ప్రశ్నించలేదు, మానసకు జరిగినప్పుడు ప్రియాంక ఫ్యామిలీ ప్రశ్నించలేదు, ప్రియాంకకు జరిగినప్పుడు జిక్రా ఫ్యామిలీ ప్రశ్నించలేదు, జిక్రాకు జరిగినప్పుడు ఇక్కడ చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్క ఫ్యామిలీ కూడా స్పందించలేదు. వెరీ సాడ్ రియాలిటీ ఏంటంటే వేర్ ఇస్ ద జస్టిస్? గ్యాంగ్స్ రేప్ జరుగుతూనే ఉన్నాయి, ఉన్నాయి. ఏ ప్రదేశంలో ఏ స్టేట్ జరుగుతున్నప్పుడు ఆ స్టేట్ కు సంబంధించిన చీఫ్ మినిస్టర్ గాని ఆ స్టేట్ కు సంబంధించిన ఎవరు సరిగా పట్టించుకోవడం లేదు. ఆ స్టేట్ కు సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇన్ని ఇన్సిడెంట్ జరిగాక అసలు వేర్ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్? ప్రైమ్ మినిస్టర్ అనేవారు ఏం చేస్తున్నారో తెలియదు. ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ కూడా పట్టించుకోకుండా వేర్ ఇస్ ద రాష్ట్రపతి ఏం చేస్తున్నాడో అర్థం అవ్వట్లేదు. రాష్ట్రపతి పట్టించుకోకుంటే కోర్ట్స్ ఏం చేస్తున్నాయో అర్థం అవ్వట్లేదు. అసలు జస్టిస్ అనేది బ్రతికుందా? నేను అదే మిమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చాను. ఇక్కడ జరిగిన ప్రతి ఇన్సిడెంట్ లో వెళ్తే వాళ్ళ ఫ్యామిలీస్ ఇంత ముందు జరిగిన ఇన్సిడెంట్ మీద ఎవరు స్పందించలేదు. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు గమనించండి. ఈ రోజు మన వరకు రాలేదు కాకపోవచ్చు, మనం ప్రశ్నించకపోతే ఏదో ఒక రోజు మన వంతు అవుతుంది, ఇలా బాధపడాల్సి వస్తుంది అనేదే మీకు తెలియజేయడానికి ఇది చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి, జస్టిస్ కోసం ప్రతి ఒక్కరు ముందడుగు వేయాలి. ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు, ఇలా ఆడపిల్లకు అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా గల్లా పట్టుకొని ప్రతి ఎమ్మెల్యేను, ఎంపీని, చీఫ్ మినిస్టర్ని ఖచ్చితంగా దిగ్బంధన చేస్తూ మనం జస్టిస్ కోసం పోరాడాలి. అలా పోరాడినప్పుడు మాత్రమే మన ఫ్యామిలీలు సేఫ్ గా ఉంటాయి. లేదంటే ఏదో ఒక రోజు మన ఫ్యామిలీకి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు ముందుకు రారు. ఎవరు వచ్చినా సోషల్ మీడియాలోనే వాళ్ళకు సంబంధించి బాధపడుతూ ట్వీట్ చేస్తూ జస్టిస్ అని పెట్టి వదిలేస్తారే తప్ప జస్టిస్ అనేది జరగదు. దయచేసి మిత్రులారా, మీకు తెలియజేయడానికే నేను ఈ ఫొటోస్ పెట్టి మీకు తెలియజేస్తున్నాను. ఒకరు ఫ్యామిలీకి ఒకరు సపోర్ట్గా నిలిచినప్పుడు మాత్రమే ఇలాంటి రిపీటెడ్ గా జరగవు. కాబట్టి మిత్రులారా, అర్థం చేసుకుంటారని తెలియజేస్తూ జై హింద్, జై భారత్.